ఈరోజు కడపలో ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా 43 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారి జయంతిని అధికార కార్యక్రమంగా ఈ కడపలో జరుగుతున్న మహానాడులో పార్టీ అధ్యక్షులు అధికారికంగా ప్రకటింపజేసినందుకు ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కడప జిల్లా అంటే ఒక పవిత్రత ఉంది. దేవుని కడప, తొలి గడప దేవుని కడప. తిరుమలకు పోవాలంటే ప్రతి ఒక్కరు కూడా కడప దేవుని కడపను దర్శనం చేసుకొని తిరుపతి కొండపైకి పోతారనేది చరిత్ర నుంచి వస్తున్న నానుడి. మరి దాన్ని సాంప్రదాయాలను అన్నిటినీ ప్రజల మనోభావాలను ఎమోషన్స్ను గౌరవిస్తూ ముఖ్యమంత్రి గారు ఈరోజు వైఎస్ఆర్ జిల్లాను మళ్ళీ వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేయడం, మనమందరం కూడా కడప జిల్లా ప్రజలమందరం కూడా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ప్రభుత్వ పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా. మన ముఖ్యమంత్రి గారు పదే పదే ఒక మాట చెప్తా ఉంటారు. ఒక రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ రంగం పాత్ర చాలా కీలకమైందని చెప్పి కూడా మన బాబు గారు ఎప్పుడు కూడా పదే పదే చెప్తా ఉంటారు. 1995లో ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఈ దేశంలో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదే విధంగా రాష్ట్ర విభజన తర్వాత, విభజన ముందు 2004-14లో ఈ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పరిస్థితి ఏ విధంగా ఉండేదో మీ అందరికి తెలియంది కాదు. రోజుకి 5 నుంచి 6 గంటలు కరెంటు కోతలు. అదే విధంగా ఎక్కడన్నా వ్యాపారస్తులు సాయంత్రం పూట పవర్ తోటి ఇండస్ట్రీస్ నడపాలంటే విపరీతమైన ఫైన్లు వేసే పరిస్థితిలోకి విద్యుత్ వ్యవస్థని తోసేయబడింది అన్నమాట. అదేవిధంగా 2014లో రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన ముఖ్యమంత్రి గారిదని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. 24 గంటల కరెంటు ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చిన రాష్ట్రంగా మిగిలిపోయింది. ఈ రాష్ట్రం మళ్ళీ మన పార్టీ అధికారం కోల్పోయిన నాటికి ఈ రాష్ట్రంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా పేరుండేదన్నమాట. 19 నుంచి 24 కాలంలో మనం అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థని సర్వనాశనం చేయడమే కాకుండా 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిన రాష్ట్రంగా మిగిలిచ్చాడు. అదేవిధంగా వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో పెట్టుబడిదారులందరినీ కూడా తరిమి కొట్టిన ఘనత జగన్ రెడ్డి అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. రాష్ట్రం సర్వనాశనం చేయడమే కాకుండా తన అయ్యాయులకు అందరూ కూడా దోసిపెట్టి 1,29,000 కోట్లు బకాయిలు చేసి ఇవాళకు కూడా ప్రజల మీద భారం మోపే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఈ రాష్ట్రంలో 17 మంది ముఖ్యమంత్రులు అధికారం చేపడితే 20,000 మెగావాట్లు విద్యుత్ వ్యవస్థని స్థాపిస్తే అందుట్లో 15,000 మెగావాట్లు విద్యుత్ సామర్థ్యాన్ని ఒక్క చంద్రబాబు నాయుడు గారి టైంలోనే పెంచిందని చెప్పడంలో గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఒక మనిషి ఆశయం మంచిదైతే నిస్వార్థంగా ప్రజల గురించి వేసే అడుగు విజయవంతంగా ఎంత దూరమైనా వెళ్తుందనడానికి ఉదాహరణ పెద్దలు పూజ్యులు నందమూరి తారక రామారావు గారు. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పేలా ఆయన ఊపిరి పోసిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు 40 సంవత్సరాలు దాటిన తెలుగువాడి గుండె చప్పుడుతో కలిసిపోయిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూడా విజయవంతంగా ముందుకు వెళ్తుందంటే ఆ పెద్ద ఆయన సంకల్ప బలం. ఇక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనే పదానికి అర్థం మార్చి అది ఒక అధికారం పదవి మాత్రం కాదు, ప్రజలకి మంచి చేసేలా మన రాష్ట్ర అభివృద్ధిని పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచ స్థాయిలో నిలపడానికి 20 సంవత్సరాల ముందు కూడా ఆలోచించి ఒక విజనరీ నాయకుడిగా పేరు పొంది సీఎం అనే పదానికి కరెక్ట్ గా అర్హతమైన వ్యక్తి సిబిఎన్ అనే పదం పేరు తెచ్చుకున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆటుపోట్లకు గురైన ఓడిన ప్రతిసారి రెట్టించిన బలంతో రెట్టించిన ఉత్సాహంతో మీ అందరి సహకారంతో పార్టీని విజయ పదంలో నడిపించారు. ఇక్కడ టీడీపీ వెర్షన్ నెంబర్ 3.0 మన యువ నాయకుడు నారా లోకేష్ గారు వేలెత్తి చూపించిన ప్రతి ఒక్కరు నోరు మూసుకునే విధంగా ఈ రోజు అన్నా అని అంటే అర్ధరాత్రి అయినా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ మరి 3వ తరానికి కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లగల బలమైన నాయకత్వం వచ్చిందని నమ్మకం కలిగిస్తూ ముందుకు వెళ్తున్నారు మన యువ నాయకులు నారా లోకేష్ గారు. జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రం బాగుండటం ఇష్టంలే. ఆయన ఒక మాట చెప్పాడు మొన్న, దురదృష్టం అమరావతి రాజధానికి 500 ఎకరాలు చాలదా అన్నాడు. ఆంధ్రప్రదేశ్కి 5 కోట్ల మందికి 5 ఎకరాలు చాలదా అన్నాడు. నేను ఒక్క మాట క్వశ్చన్ చేస్తుండా, ఆయనకి ఎల్హంకలో ఆయన భార్య 2 బిడ్డలు, తల్లి చెల్లి కూడా ఆయనతో లేరు.
ఎల్హంకలో 29 ఎకరాలు, పులివెందల్లో 5 ఎకరాలు ఆయన ఇంటికి, ఇడుపులపాయలో 5 ఎకరాలు, లోటస్ పాండ్లో ఎకరా, తాడేపల్లిలో 2 ఎకరాలు, నలుగురికి 42 ఎకరాలు. కానీ 5 కోట్ల మందికి 500 ఎకరాలు చాలంట. ఇంత అంటే రాష్ట్రం పతనం కావాలా, రాష్ట్రం నాశనం అయిపోవాలా, నేను నా కుటుంబం బాగుంటే చాలనే వ్యక్తి చేతిలో నుంచి రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి వచ్చింది. ఒక్క మాట మొన్న చెప్పాడు, ఈరోజు లోకేష్ బాబు గారు నేను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక కంపెనీలు ఇక్కడికి వస్తుంటే నీకు ఇష్టపడటంలే, 99 పైసలు ఇడ్లీ వడ అన్నాడు. కాదు 50 లక్షలు దమ్ముంటే రాజీనామా చేయి, నువ్వు పులివెందులో చేయి, నేను మంగళగిరిలో చేస్తానన్నాడు. మన యువ నాయకుడు లోకేష్ బాబు ఛాలెంజ్ చేశాడు, దమ్ముంటే చేయమని చెప్పేసి. నేను కూడా ఈ వేదిక మీద నుంచి జగన్మోహన్ రెడ్డిని సవాల్ చేస్తుండా. ఇంత ఘోరమైన వ్యక్తి మన రాష్ట్రం గ్రోత్ రేట్ని కూడా ఘోరంగా చూపించి మంది 8.13% రేట్తో 2వ స్థానంలో దేశంలో తమిళనాడు తర్వాత మనం ఉంటే మనం అధోగతి పాలైందని ఒక్క మాట మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. సాక్షి పత్రిక చదవండి, ఈరోజు చదివితే ఈ రాష్ట్రం ఏ విధంగా నాశనం కావాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాడో, ఆ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలన్నీ ఏ విధంగా సాక్షిలో ప్రతిబింబిస్తున్నాయో చూస్తే కడుపు మండిపోయే పరిస్థితి అని చెప్పేసి. ఇటువంటి వ్యక్తులు దురదృష్టం మన రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా చేరటం అని చెప్పేసి నేను మీ అందరికి నేను తెలియజేస్తున్నా. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో కూడినటువంటి రాజధాని కావాలి అని చెప్పి ఆలోచన జరిగినప్పుడే అమరావతి అనే ఈ ప్రజా రాజధాని పురుడు పోసుకుంది. కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో 29 గ్రామాల ప్రజలు శాంతియుత మార్గంగా 34,000 ఎకరాల భూమిని కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన విజన్ మీద ఉన్నటువంటి నమ్మకంతో వాళ్ళు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. రాష్ట్రంలో 58,000 కోట్ల రూపాయల పనులు మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. మరి ఉత్తరాంధ్రం చూసుకుంటే కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఉత్తరాంధ్రలో 11,000 విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటి మన విశాఖ ఉక్కుని ప్రైవేటైజేషన్ కాకుండా 14,440 కోట్ల రూపాయల నిధులు తీసుకురాగలిగారు. ఒక్క ఫోన్ కాల్ తో, కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్ తో మన యువ నేత నారా లోకేష్ గారు అనకాపల్లిలో 1,40,000 కోట్ల రూపాయలు ఆదిత్య మిథిల్ స్టీల్ ప్లాంట్ ని ప్రారంభించారు. ఇలా ప్రతి ఒక్క చోట ఇదే రాయలసీమని చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాని ఆటోమొబైల్ హబ్ గా, చిత్తూరుని ఎలక్ట్రానిక్స్ హబ్ గా, కర్నూలుని సోలార్ గ్రీన్ ఎనర్జీ హబ్ గా తీర్చిదిద్దుతారు. ఖచ్చితంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా అడుగులు వేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన అతి కొద్ది కాలంలోనే రాష్ట్ర జీడిపి రేటు అభివృద్ధి పరంగా పరుగులు తీస్తూ ఉంది. ఎంతమంది సైకోలు అడ్డుపడినా ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతి నిర్మించటంలో ఆపటంలో ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఇది ఆంధ్ర ప్రజల కోసం నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి సంకల్పం. ఆనాడు దేవతల రాజధాని నిర్మించింది ఆ దేవేంద్రుడు అయితే, ఈ ఆంధ్రుల 5 కోట్ల ఆంధ్రుల భావితరాల భవిష్యత్తు కోసం మన విశ్వనగరమైనటువంటి అమరావతిని నిర్మించేది మన నిత్య శ్రామికుడు, మన విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. సూర్య చంద్రులు ఉన్నంత కాలం తెలుగువారు గుండెల్లో నారా చంద్రబాబు నాయుడు గారి స్థాయి చిరస్థాయిగా నిలిచిపోతుంది అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కు సంబంధించి గత 5 సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా పెట్టాల. మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి 1,200 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడమే కాదు, ఈ 2025 కల్లా ఫస్ట్ ఫేజ్ లో ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు పూర్తి చేసి విశాఖపట్టణానికి డ్రింకింగ్ వాటరు, స్టీల్ ప్లాంట్ కి, ఇతర పారిశ్రామిక అవసరాలకు నీరు ఇవ్వాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఆ లక్ష్యానికి అనుగుణంగా ఈవేళ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా
వీడి రిమూవల్ లేదు, ఎక్కడా కూడా ఒక తట్ట మట్టి డీసిల్టింగ్ ఏ కెనాల్ లో గాని ఏ డ్రైన్ లో గాని ఎక్కడ తీసినటువంటి పరిస్థితి లేదు. ఏ ప్రాజెక్ట్ లో ఏ రిజర్వాయర్ లో గాని ఏ లాకులకు గాని ఏ షట్టర్స్ గాని ఏ రోప్స్ గాని మరామతులు మాట అటుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటైన్ చేయనటువంటి పరిస్థితి కూడా గత 5 సంవత్సరాల పాలనలో చూడలా. మళ్ళీ ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ఇప్పటికే మెయింటెనెన్స్ కిందే దగ్గర 700 కోట్ల రూపాయలు ఇచ్చారని అంటే ఇరిగేషన్ మెయింటెనెన్స్ మీద చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ రోజు మరి రాయలసీమ, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈవేళ రాయలసీమ అంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఒక మంచి అనుబంధం ఉంది. ఈ రోజు ఒక తెలుగు గంగ, హంద్రీనివ, గాలేరు నగరి, హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, మరి కడప, కర్నూలు, కేసీ కెనాల్, ఇట్లా ఏ ప్రాజెక్ట్ చెప్పినా ఏ రిజర్వాయర్ చెప్పినా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారే గుర్తుకొస్తారు. అటువంటి రాయలసీమకి మీ అందరికీ తెలుసు ఆ రోజు 14-19లో ఆ రోజు 5 సంవత్సరాల్లో రాయలసీమ ఇరిగేషన్ కి 12,000 కోట్లు పెడితే మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయినా కేవలం 2,000 కోట్ల రూపాయలే రాయలసీమకి ఇరిగేషన్ పెట్టింది అని అంటే నాకు తెలుసుండి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగ గత పాలనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేశాడనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకు ఉదాహరణే హంద్రీనివ. మొన్ననే మీరు చూసారు హెచ్ఎన్ఎస్ఎస్ కి సంబంధించి మరి ఏదైతే 3,800 కోట్ల రూపాయలు ఏ ప్రాజెక్ట్ కి కేటాయించినటువంటి విధంగా హంద్రీనివకు చంద్రబాబు నాయుడు గారు మన బడ్జెట్ లో కేటాయింపులు చేయడమే కాదు, ఖచ్చితంగా రేపు 2025 జూన్ జూలై కల్లా ఆ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ పూర్తవ్వాలని లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారని అంటే ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే 2019-2024 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆ హెచ్ఎన్ఎస్ఎస్ మీద ఒక్క రూపాయి పెట్టలేదు, ఒక తట్ట మట్టి తీయలేదు. ఆఖరికి హెచ్ఎన్ఎస్ఎస్ మీద మోటార్ల కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ఎప్పుడు కూడా ఒకటే చెప్తూ ఉంటారు, ఒక సంవత్సరం వర్షాలు బాగా పడితే ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసి బట్టి రాబోయేటువంటి 1-2 సంవత్సరాలు వర్షాలు పడకపోయినా కూడా నిల్వ చేసుకోవాలని. అందుకే ఈ రోజు మరి ఈ రాయలసీమలో ఏ రిజర్వాయర్ చూసినా ఒక గోరకొల్లు గాని, ఒక అవుకు గాని, గండికోట, మైలవరం, చిత్రావతి, పైడిపాలెం, సర్వరాయ సాగర్, కృష్ణసాగర్, ప్రతికొండ, జీడిపల్లి, గొల్లపల్లి ఇలా ఏ రిజర్వాయర్ చూసినా కూడా మరి ఖచ్చితంగా ఈ రోజు పెద్ద ఎత్తున మరి నిల్వ. ఈ రోజు దగ్గర 261 టీఎంసీల నీరుని ఈవేళ రాయలసీమ రిజర్వాయర్ లో నిల్వ చేయగలిగాం. ఈ రోజు అవసరాలు తీర్చుకోగా, ఎందుకంటే ఆ రోజు పంటలకు గాని త్రాగునీరు అవసరాలు తీరుగా కూడా ఈ రోజు మే నెల దాటి జూన్ నెల వస్తున్నా కూడా ఇంకా 152 టీఎంసీల నీరు ఈవేళ రిజర్వాయర్లు రాయలసీమలో కలకల్లాడుతూ ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు అని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఆఖరిగా మీ అందరికి కూడా ఒక్కటే, రాయలసీమను రతనాలసీమగా మార్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. పోలవరం, బనకచెర్ల ఏదైతే మా గోదావరి మా జిల్లాల నుంచే ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం 3,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతూ ఉంది. అటువంటి వృధాగా పోయేటువంటి 3,000 టీఎంసీల నీరులో 200 టీఎంసీల నీరు తీసుకుని దాన్ని మరి ఏదైతే తెలుగు తల్లికి జలహారతి కింద మరి 3 విడతలుగా 3 దశల్లో ఏదైతే పోలవరం టు కృష్ణ, కృష్ణ టు బొల్లాపల్లి, బొల్లాపల్లి టు బనకచెర్ల ఇట్లా 3 దశల్లో 80,000 కోట్ల రూపాయలు పెట్టి ఆ పోలవరం బనకచెర్లను పూర్తి చేస్తే దగ్గర 80 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు లభిస్తుంది. 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 22.28 లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరిగేటువంటి పరిస్థితి. రేపు పోలవరం బనకచెర్ల పూర్తవుతే యావత్ రాయలసీమ అంతా కూడా పచ్చని పైరుగా కనిపిస్తుందనే విషయాన్ని మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ కూడా ఇరిగేషన్ కి ఇంత పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఈ యొక్క సాగునీటి రంగం మీద నేను ప్రవేశపెట్టేటువంటి తీర్మానాన్ని బలపరచవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగువాడు తలెత్తుకునేలా, తెలుగు జాతి గర్వపడేలా, ప్రపంచమంతా మన వైపు చూసేలా అమరావతి నగరం అద్భుతంగా రూపుదిద్దుకోబోతా ఉంది. ఈ రోజు ఒక్కసారి అక్కడికి వెళ్లి చూడండి. గత 5 సంవత్సరాల్లో అప్పుడు 14-19 మధ్య ఒక 2 యూనివర్సిటీలు వచ్చినాయి. ఆ 2 యూనివర్సిటీలు అమెరికాలో కూడా అంత అద్భుతంగా లేవు అని చెప్పి మీకు చూస్తే తెలుస్తుంది. అదే విధంగా రాబోయేటువంటి అమరావతి మహానగరం చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోబోతా ఉంది. అదే విధంగా మరి ఆగిపోయిన పోలవరం, నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఢిల్లీ వచ్చేవారు,
తిరిగేవారు, ఎన్నిసార్లు కేంద్ర మంత్రులతో కలిసేవారు, ఏ విధంగా పోలవరాన్ని నెలలా ఫాలో అప్ చేస్తూ ముందుకు తీసుకువెళ్లారు ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని. అదే విధంగా ఆగిపోయింది ఆరిపోయింది అనుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని అర్ధరాత్రి 12-1 గంటల వరకు కూర్చొని స్టీల్ మినిస్టర్స్ తోటి నిర్మలా సీతారామన్ గారితో కూర్చొని పూర్తి చేసినటువంటి మహానుభావులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు రాయలసీమ ప్రాంతం చూసుకుంటే 5,000 కోట్ల రూపాయలతో 2 పారిశ్రామిక పార్కులు వస్తా ఉన్నాయి. BPCL ద్వారా 95,000 కోట్ల రూపాయల పెట్రోకెమికల్ కారిడార్ వస్తా ఉంది. అదే విధంగా రైల్వే ప్రాజెక్టులు చూసుకుంటే ఒక్క ఈ సంవత్సరమే 9,000 కోట్ల రూపాయలు రైల్వే డబులింగ్ కి ట్రిపులింగ్ కి, అదే విధంగా అద్భుతంగా తీర్చిదిద్దే రైల్వే స్టేషన్ల కోసం అన్ని ప్రాంతాల్లో ROBలు RUBలు వందే భారత్ ట్రైన్లు ఇవన్నీ వస్తా ఉన్నాయి. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో రైల్వేకి 1000 కోట్లు కూడా ఉండేది కాదు. అలాంటిది కేవలం ఒక్క సంవత్సరంలో 9,000 కోట్లు, 5 సంవత్సరాల్లో 50,000 కోట్ల రూపాయలు ఈ రోజు వస్తా ఉంది. మన ఇండియాలో ఈ రోజు మీరు తీసుకుంటే అత్యధిక వెడల్పు ఉన్నటువంటి రోడ్డు 14 లైన్లు ఉన్నటువంటి రోడ్డు, అది 160 ఫీట్లు ఉన్నటువంటి రోడ్డు. ఇదే ఇలాంటి రోడ్డే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 230 ఫీట్ల రోడ్డు కావాలని అడిగారు. అమరావతిలో అక్కడ జనం లేరు, ఎందుకు మీకు అంత పెద్ద రోడ్డు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి, సార్ నేను ఉంటానో ఉండనో తెలియదు. ఈ రోజు మీరు హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే ఒకప్పుడు అక్కడ కూడా కార్లు వెళ్లేవి కాదు. ఈ రోజు అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అయితే నాకు తెలుగు జాతిపై ఉన్నటువంటి ఒక నమ్మకం, ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఉన్నటువంటి ఆ స్ఫూర్తిపై ఉన్నటువంటి నమ్మకం, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఇలా ఉంటే ఉండొచ్చు కానీ 25 సంవత్సరాల తర్వాత అక్కడ 1 ఎకరం భూమి కూడా మేము కొనలేం. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని 230 ఫీట్లు చేయండి. దీనికి అవసరమైతే నేను 1000 కోట్ల రూపాయలు మా రాష్ట్రం నుంచి వస్తాను, నేను చూడకపోయినా నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోడ్డుపై అనుభవించాలి అని చెప్పినటువంటి వ్యక్తి. దీనికి నేను ప్రత్యక్ష సాక్షి అని చెప్తా ఉన్నాను. ఈ రోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఉత్తరాంధ్రాని ఒత్తి ఆంధ్రాగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉత్తమ ఆంధ్రాగా తీర్చిబోతున్నటువంటి మహానాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్ర అంటే వెనుకబాటుతనం కాదు, ఉత్తరాంధ్ర అంటే మహా ఉద్యమం. ఆ ఉద్యమంలో ఎన్నో తెలుగుదేశం పార్టీ తాలూకా పాత్ర గణనీయం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టినటువంటి పరిస్థితులు ఉంటే అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాత ఉత్తరాంధ్రలో ప్రాజెక్టుల పురోగతి ఈ రోజు 60% భూములు ఈ రోజు సాగునీరుకి నోచుకున్నారంటే కారణం తెలుగుదేశం పార్టీతోనే అది సాధ్యమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గడచిన 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రాన్ని విస్మరిస్తే అక్కడ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు ఒత్తాసు పలికారే తప్ప ఉత్తరాంధ్రకి న్యాయం చేసినటువంటి పరిస్థితులు లేవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. హుదూదు తుఫాను ఆనాడు విశాఖపట్నాన్ని తాకితే ఉత్తరాంధ్రాన్ని అతలాకుతలం చేస్తే హుదూదు వెళ్ళక ముందే విశాఖపట్నానికి చేరి ఆ రోజు చివరి టాకులా వణికినటువంటి విశాఖపట్నాన్ని 9 రోజుల పాటు బస్సులోనే ఉంటూ నిద్రాహారాలు మాని ఉత్తరాంధ్రాన్ని చివరి టాకులా వణికినటువంటి ఉత్తరాంధ్రాన్ని మళ్ళీ ఒక దారిలోకి తీసుకొచ్చినటువంటి సాహసోపేతమైనటువంటి అనేక కార్యక్రమాలు చేసినటువంటి పరిపాలనా దక్షుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా మార్చాలని, విశాఖ నగరాన్ని ఐటీ హబ్ గా మార్చాలని, ఆనాడు ఉన్నటువంటి ఏదైతే ఐటీ శ్రద్ధగా మార్చాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తన దాష్టికమైనటువంటి పరిపాలన ద్వారా విశాఖపట్నం నుంచి ఐటీ శ్రద్ధ నుంచి 14 ఐటీ కంపెనీలు తరలిపోయానంటే జగన్మోహన్ రెడ్డి దాష్టికానికి బలి కానటువంటి ఏ ఒక్క వ్యవస్థ కూడా లేదు అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు 19లో విధ్వంసాన్ని చూశారు. ఎలాంటి విధ్వంసం అంటే న్యాయ వ్యవస్థ మీద ఒక ముఖ్యమంత్రికి నమ్మకం లేక న్యాయ వ్యవస్థని విధ్వంసం చేసే విధంగా బహిరంగ లేఖ రాసినటువంటి ముఖ్యమంత్రిని గతంలో చూశారు. శాసనసభలో ఉండి శాసన మండలి వ్యవస్థ మీద నమ్మకం లేక శాసన వ్యవస్థని రద్దు చేస్తానన్నటువంటి దుర్మార్గుడు. అదేవిధంగా జీవో నెంబర్ 1 తెచ్చి పాత్రికేయ స్వేచ్ఛని కూడా హరించినటువంటి దుర్మార్గుడు. అంటే ఏ వ్యవస్థని వదిలిపెట్టకుండా అన్ని వ్యవస్థల్ని నిర్మూలంగా శాశ్వతంగా నాశనం చేసినటువంటి దుర్మార్గుడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మీ అందరి
కార్యకర్తల త్యాగాల ఫలితంగా, కష్టాల ఫలితంగా మళ్ళీ తెలుగుదేశం జెండా రెపరెపలాడి ప్రభుత్వం లేకొచ్చిన తర్వాత ఎక్కడైతే విధ్వంసం జరిగిందో, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడో అక్కడి నుంచి మళ్ళీ పరిపాలన మొదలుపెట్టి ఈరోజు ఉత్తరాంధ్రలో పరిశ్రమలు, రాజధాని నిర్మాణం, రాయలసీమలో కియా లాంటి పరిశ్రమలు గతంలోనే తెచ్చారు. మారుమూల నియోజకవర్గం కర్ణాటక బార్డర్ లో ఉన్నటువంటి మడకశిర నియోజకవర్గానికి కూడా డిఫెన్స్ ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈరోజు గతంలో విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేశారు. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో విద్యుత్ శాఖలో కూడా విప్లవం రాబోతోంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం సౌర విద్యుత్తో రాబోతా ఉంది, సోలార్ ప్రాజెక్టులు రాబోతా ఉన్నాయి. మా ఒక్క నియోజకవర్గానికే దాదాపు 15,000 కోట్ల రూపాయలతో 4,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ శాంక్షన్ చేసినటువంటి చరిత్ర. అంటే ప్రతి నియోజకవర్గంలోనూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి విధ్వంసం ఎంత స్థాయిలో జరిగిందంటే గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ₹1 రుణం ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత మళ్ళీ అన్ని కార్పొరేషన్లకు జీవం పోసి ప్రతి కార్పొరేషన్ ద్వారా ఆయా కులాల అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గతంలో పోలీస్ వ్యవస్థని జోబు సంస్థగా వాడుకొని, ప్రైవేట్ సైన్యంలా వాడుకొని చేయనటువంటి దుర్మార్గాలు లేవు. తెలుగు ప్రజలు ఆరాధించే చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టినటువంటి దుర్మార్గుడు, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది నాయకుల మీద, వేదిక కింద ఉన్నటువంటి కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వేధించినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి ప్రాజెక్టులు అన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జీవం పోసుకోబోతా ఉన్నాయి. ఖచ్చితంగా శత్రువులు సైతం గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడాల్సి వస్తే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం లాగా అభివృద్ధిని తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకోవాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారికి ముందు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఖచ్చితంగా భావితరాలు కూడా మాట్లాడే విధంగా తెలుగు రాష్ట్రాలని అభివృద్ధి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, గతంలో రాజకీయాలు భూస్వాములు, ఆసాములు, జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు, దేశ్ పాండేల కబంధ హస్తాలలో ఉన్నటువంటి రాజకీయాన్ని గరీబోళ్ళ ముంద ఉంచినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, ఎరకలి, మాల, మాదిగ, వడ్డెర, బలిజ, లంబాడ, కోయ, ముదిరాజ, పెరిక, మేరు, కాపు, వైశ్య, యాదవ నేత, గీత, కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాల బిడ్డల చేతులకు ఈ రాజకీయ అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీదని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ₹2 కిలో బియ్యం పెట్టాడు. ఆ రోజు ఉన్నటువంటి తినేవాడికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు ఉండాలని ₹2 కిలో బియ్యం పెడితే 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పెడితే ఈ దేశంలో ఆహారత భద్రత చట్టం మనం పెట్టిన దానికి 20 సంవత్సరాల తర్వాత ఆహారత భద్రత చట్టం వచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం చేస్తే ఈ దేశం వివిధ రాష్ట్రాలు 20 సంవత్సరాల తర్వాత ముందు చూపుతోటి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం మహిళలకు ఆస్తి హక్కు 30 సంవత్సరాల క్రితం ఇస్తే భారత పార్లమెంటులో మనం నిబంధన పెట్టిన తర్వాత 15-20 సంవత్సరాల తర్వాత కూడా భారత పార్లమెంట్ లో పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ దేశంలో ప్రతి చట్టం కూడా తెలుగుదేశం పార్టీ ముందు చూపుతోటి విజన్ 20 తోటి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తర్వాత మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రామన్న రూపుదిద్దినటువంటి ఈ పార్టీని చంద్రన్న తీర్చిదిద్దాడు. అందుకనే విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ సమైక్య రాష్ట్రంలో 23,000 పాఠశాలలు, 1,047 ఉర్దూ పాఠశాలలు, 40 రెసిడెన్షియల్ పాఠశాలలు, 4,352 అప్పర్ ప్రైమరీ స్కూళ్లు, 906 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, 362 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 131 ఇన్సెంటివ్ జూనియర్ కళాశాలలు, 1,295 డిగ్రీ కళాశాలలు, 275 బిఈడి, 276 ఎంసీఏ, 206 ఎంబీఏ, 188 ఇంజనీరింగ్ కాలేజీలు, ఇవాళ 26 మెడికల్ కాలేజీలు, 24 ఫిజియోథెరపీ కాలేజీలు ఏర్పాటు చేసి, 31 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి, 31 ఫార్మసీ కాలేజీలు ఏర్పాటు
ఏర్పాటు చేసి ఇవాళ 1,60,000 టీచర్ పోస్టు భర్తీలు చేసి 60,000 విద్యా వాలంటీర్ల నియామకం చేసి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల, మండలానికి ఒక జూనియర్ కళాశాల, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కళాశాల, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి 17% అక్షర శాతాన్ని పెంచి ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నటువంటి అవకాశాలని పునికి పుచ్చుకొని వెదికి పట్టుకునే దమ్మును, ధైర్యాన్ని, చైతన్యాన్ని, స్ఫూర్తి ఇచ్చినటువంటి చరిత్ర మన నారా చంద్రబాబు నాయుడు గారు దాని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే యువత నేడు నారా అంటే రా అని పిలుస్తున్నటువంటి తరుణం ఆసన్నమైంది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈరోజు నేను మిమ్మల్ని కోరేది, ఒక సరికొత్త రికార్డుకి మనం నాంది పలకబోతున్నాం. దీంట్లో మీరు చూసినప్పుడు ఇప్పటికే రిజిస్ట్రేషన్లు స్టార్ట్ అయినాయి. 2 కోట్ల మంది చేయాలి. ఇప్పటికి 26,66,666 మంది చేయాల్సి వస్తే 28,55,048 మంది చేశారు. అంటే మన టార్గెట్ కంటే ముందున్నాం. ట్రైనర్స్ని ట్రైన్ చేస్తున్నాం. 1,25,000 మందికి కావాల్సి వస్తే 1,24,500 మందికి ట్రైనింగ్ ఇచ్చాం. మాస్టర్ ట్రైనర్స్ చూస్తే 2,600 మంది చేయాల్సి వస్తే 10,600 మంది మాస్టర్ ట్రైనర్స్ కూడా తయారయ్యారు. ఎవరైతే మాస్టర్ ట్రైనర్స్ మండల వారిగా వెళ్ళి అక్కడుండే కొంతమందిని ట్రైన్ చేసి వాళ్ళు గ్రామం వారిగా పంపించి గ్రామం వారిగా శిక్షణ ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. జిల్లా వారిగా థెమెటిక్ సెషన్స్ పెడితే 26లో 2 ఇప్పటికి కావాలి, 2 చేశారు. ఇంకో పక్క టూరిస్ట్ స్పాట్స్లో 100 చేయాలి, ఇప్పటికి 9 చేయాలి, ఇప్పటికే 8 చేశారు. అంటే ప్రోగ్రామ్ అంతా కూడా ఒక షెడ్యూల్ ప్రకారం ముందుకు పోతా ఉంది. 14,999 గ్రామాల్లో పెట్టుకున్నాం, ఇప్పటికి 6,000 చేయాలి, ఇప్పటికి 4,578 చేశారు. మొత్తం కూడా ఒక పద్ధతి ప్రకారం మనం అనుకున్న ప్రకారం ముందుకు పోతున్నాం. యోగాంధ్ర ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మన రాష్ట్రాన్ని యోగాంధ్రగా తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనమందరం కూడా ఆధునిక యుగంలో ఉన్నాం, టెక్నాలజీ రెవల్యూషన్లో ఉన్నాం. సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నాం. సెల్ ఫోన్ ఉండడమే కాదు, సెల్ ఫోన్ చూడలేకపోతే కూడా ఉండలేకపోతున్నాం. ఎప్పటికప్పుడు బిజీగా ఉంటున్నాం. దీనివల్ల టెన్షన్లు కూడా అదే మాదిరిగా ఉంటాయి. యోగా మనందరం కూడా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మానసికంగా, శారీరకంగా మనందరికి ఎంతో రిలీఫ్ ఇస్తుంది. నిన్ననే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ మాట్లాడుకున్నాం. 7 శాసనాలను ప్రవేశపెట్టాం. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలని చెప్పి మనందరం ఆలోచిస్తున్నాం. ఇవన్నీ ఉండాలంటే మీలో కూడా ఒక శక్తి పెరగాలి, ఒక ప్రశాంతమైన ఏకాగ్రత రావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికోసమే ఇటీవల ప్రధానమంత్రి గారు నన్ను అడిగి ఏదైతే 11వ ఇంటర్నేషనల్ యోగా డే పెడుతున్నాం, ఆ ఇంటర్నేషనల్ యోగా ఆంధ్రప్రదేశ్ లో కేంద్రంగా పెడితే బాగుంటుంది, విశాఖపట్నంలో పెడదామని వారు నాకు సజెస్ట్ చేశారు. నేను ఇమ్మీడియట్ గా ఒప్పుకున్నాను. నాకు మీ అందరి పైన నమ్మకం, రాష్ట్రం పైన నమ్మకం. అందుకే ప్రపంచంలోనే జూన్ 21 జరిగే యోగా డే ఒక చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. యోగా వేలాది సంవత్సరాలుగా మన దేశంలో ఉంది, నిన్న మొన్న వచ్చింది కాదు. వేదకాలం నుంచే అభివృద్ధి చెందిన ప్రాచీన విజ్ఞానం. యోగా శాస్త్రం పతంజలి మహర్షి మనకిచ్చిన ఒక వరం. యోగా మన శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఒత్తిడిని పూర్తిగా తగ్గిస్తుంది. వెరీ సింపుల్ గా నేను మీ అందరికీ చెప్తున్నాను. పెద్ద పెద్ద ఆసనాలు వేయడమే కాదు, సింపుల్ ఆసనాలు. దీనివల్ల ఫుల్ గా రిలాక్స్ అవుతాం. రోజుకు ఒక 20 నిమిషాలు ప్రాణాయామం చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఫెటిక్ వస్తే 5 నిమిషాలు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తే మీలో ఎక్కడా లేని శక్తి వస్తుంది. అదే యోగా. వెరీ సింపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నరేంద్ర మోడీ గారు 2014లో ఐక్యరాజ్య సమితిలో యోగా ప్రాముఖ్యత చెప్పారు.
వారి చొరవతో ప్రపంచం మొత్తం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 27 తారీఖు చేసే విధంగా ప్రమోట్ చేశారు, యాక్సెప్ట్ చేశారు, అనౌన్స్ చేశారు. 177 దేశాల్లో యోగా అమలు చేస్తున్నారు. ఇది మీరు ఒక్కసారి చూస్తే ఈ రోజు మన దేశంలో పుట్టిన యోగా గౌరవ నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ఆమోదింపజేయడమే కాకుండా ప్రపంచం మొత్తం 177 దేశాల్లో చేసే విధంగా చేశారంటే ఇది ఒక గొప్ప వినూత్నమైన అనుభవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2015లో తొలి యోగా దినాన్ని ఎక్కడ ఢిల్లీలో రాజ్పథ్లో ప్రారంభించారు. అక్కడి నుంచి ఈ రోజు మనం చూస్తే దీన్ని ప్రపంచమంతా వెళ్ళి ప్రపంచానికి ఒక మాటలో చెప్పాలంటే ఒక గిఫ్ట్ గా యోగాను మనం అందించే పరిస్థితికి వచ్చాం. అందుకే ఒక నెల మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా నెలగా మనం డిక్లేర్ చేశాం. ఇందులో మీరు చూస్తే మన బ్రాండ్ ఇమేజ్ పెరిగేట్టుగా ప్రపంచమే మెచ్చేట్టుగా విశాఖపట్నంలో రామకృష్ణ బీచ్ నుంచి భీమునిపట్నం వరకు 25 కిలోమీటర్లో ఎక్కడా జరగని విధంగా 5 లక్షల మందితో యోగా చేయబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. సింగిల్ లొకేషన్ లో 5 లక్షల మంది ఎక్కడా ఇప్పటి వరకు జరగలేదు. గిన్నిస్ రికార్డు గాని ప్రపంచంలో ఏదైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ బ్రేక్ చేస్తాం. ఒక్క విశాఖపట్నంలో ఏదైతే రామకృష్ణ బీచ్ నుంచి భీమునిపట్నం వరకు 5 లక్షల మంది చేస్తే రాష్ట్రం మొత్తం 2 కోట్ల మంది చేసేట్టుగా టార్గెట్ పెట్టుకున్నాం. ఆ 2 కోట్ల మంది చెయ్యాలంటే తెలుగుదేశానికే సాధ్యం, ఎన్డీఏకే సాధ్యం. సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఊర్లు కదలాలి. ప్రభుత్వంలో ఉండే అన్ని శాఖలు పనిచేయాలి. అక్కడే దగ్గర 70-80 లక్షల మంది పిల్లలున్నారు. వాళ్ళలో నేర్పిస్తే భవిష్యత్తులో నాకేం అనుమానం లేదు ఒక శక్తివంతమైన విజ్ఞానవంతులుగా మన పిల్లలు తయారవుతారు. ఇంకో పక్కన సర్టిఫికెట్స్ కూడా ఇస్తున్నాం, ఎగ్జామ్స్ పెడుతున్నాం. ఆఫ్లైన్ ఆన్లైన్ ప్రాక్టీస్ చేయాలి. ఈ రోజు ఇవన్నీ కూడా ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. అందులో మీరు చూసుకుని అవసరమైతే ఆన్లైనే కాకుండా యోగా ప్రాక్టీషనర్స్ కూడా పెడతాం. వాళ్ళను కూడా పెట్టినప్పుడు వాళ్ళను కూడా ఉపయోగించుకుంటే ఇది ఈజీ అవుతుంది. మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నేను ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను. ఈ కడప గడ్డలో చెప్తున్నా, వివేకానంద రెడ్డి మర్డరు నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారంటే తెల్లవారితో నిద్ర లేస్తే ఒక అసాక్షి పేపర్ ఒకటి ఉంది, టీవీ ఒకటి ఉంది. గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. అందరి మారిగా నేను కూడా నమ్మాను. అంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే కోణంలో ఆలోచించేవాడిని. ఎన్నికల బిజీలో నమ్మితే సాయంత్రానికి మలుపుల మీద మలుపులు, గొడ్డలితో మెదడు కూడా బయట వచ్చి అంత చిన్నాభిన్నమైపోయి రూమ్ అంతా రక్తం ఉంటే అలాంటిది కడిగేసి ఏమీ జరగనట్టు గుండెపోటుతో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తడిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సాయంత్రానికి మలుపులు తిరిగి 2వ రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీదనే నెపవేసే పరిస్థితికి వచ్చారంటే కెన్ యూ ఇమాజిన్ అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. అర్థమైందా మీకని అడుగుతున్నా. అర్థమై ఉంటే చేలు పైకెత్తమని చెప్తున్నా. అలాంటి కరుడు గట్టినటువంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం. అందుకే నిన్న ఒకటి జరిగితే వీరయ్య చౌదరి, సంతనూతలపాడు, పల్నాడు హత్యలు జరిగాయి. హత్యలు జరిగితే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా సందేహం పెట్టుకొని మనసులో వేరే విధంగా నేను ఆలోచించి ఎవరు చేశారని ఆలోచించే పరిస్థితికి వచ్చాను. చేస్తే కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మన చేతితో మన వేలుతో మన కన్ను పొడుచుకుని తద్వారా 2 పనులు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళనే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం, వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం, ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ. అందుకే చెప్తున్నా, ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.